విద్యుత్ కార్మికులకు ₹1,00,00,000 పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డ్ అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఎన్పీడీసీఎల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబ సభ్యులకు ₹1,00,00,000 ప్రమాద బీమా చెక్కును అందజేశారు. అలాగే నరేష్ భార్యకు విద్యుత్ శాఖ ఉద్యోగం కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచన చేయలేదన్నారు. ప్రమాద బీమా కారుణ్య నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు కార్యాచరణకు మానవీయ కోణానికి అద్దం పడుతుందని అన్నారు. కార్మికులకు ప్రమాద బీమా పథకాన్ని మొదట సింగరేణిలో ప్రవేశపెట్టి ఆ తర్వాత విద్యుత్ సంస్థలోనూ అమలు చేస్తున్నామని తెలిపారు. దేశ చరిత్రలోనే విద్యుత్ శాఖల్లో పనిచేసేటువంటి కార్మికుల భద్రత మొట్టమొదటిసారి ఇంత పెద్ద గతంలో జీవిత బీమా ఉన్నప్పుడు కూడా 5 లక్షల వరకు ఉండేది. ఒకటేసారి ₹1,00,00,000 పైబడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ తీసుకున్నాం. ఇంత గొప్ప కార్యక్రమం బహుశా కార్మికుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఉండకపోవచ్చు. ఒక కార్మికుడు తను చేసే పని ప్రమాదకరమైనటువంటి పని అని తెలిసినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా దీనిపైన దృష్టి సాధించారు. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బీమా ₹1,00,00,000 పైబడి చెప్పాక తిరిగి ఆ కుటుంబంలో కంపాషనేట్ అపాయింట్మెంట్ పేరు మీద వాళ్ళకి ఉద్యోగ అవకాశం కూడా